రాశిగారి ఫలాలు అండి? రాశిగారి ఫలాలు కాదండి, రాశి ఫలాలు చెప్తాను వినండి. ఒళ్ళు ఉంచి కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి ఎప్పటికీ రాజపూజ్యమే. అంతేగాని అత్తమామ చచ్చిపోతే ఆస్తి వస్తుంది, 10,000 ఉద్యోగాలు మేము చెయ్యము, 1,00,000 రూపాయలు అయితేనే మేము చేస్తామని ప్రతి ఒక్కరికి ఇంట్లో కూర్చొని సోమరిపోతుల్లోకి తింటూ కూర్చుని ఉంటాయి కదా, ఒళ్ళు ఉంచకుండా పని చేయకుండా, వాళ్ళందరికీ వ్యయం ఎప్పటికైనా. మనం ఇతరులకు సలహా ఇవ్వకుండా మౌనంగా ఉండి వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా ప్రశ్నించకుండా ఉంటేనే రాజ్యపూజ్యం. అడిగిన వాళ్ళకి ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా అప్పిస్తేనే రాజ్యపూజ్యం. అంతేగాని కష్టపడి పని చేయండి, చదువుకోండి, సెటిల్ అవ్వండి అని నిజాలు మాట్లాడితే ప్రతి ఒక్కరికి అవమానమే ఉంటుంది. కాదంటారా? అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.